నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్ నేను పద్మ ఇక ఈ రోజు స్టాక్ మార్కెట్ ఉత్సాహభరితంగా అయితే ప్రారంభమైంది నిఫ్టీ 50 సూచిక 24500 పాయింట్లకు పైగా లాభదాయకంగా అయితే నిలిచింది సెన్సెక్స్ 300 పాయింట్ల పైగా పెరిగి 80100 స్థాయికి అయితే చేరుకుంది ఈ పెరుగుదలకు ప్రధాన కారణం భారత జీడీపీ వృద్ధి 7.8%గా వెలువడటం అలాగే ఐటీ బ్యాంకింగ్ రంగాలు కూడా దూసుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ వైపు చూసిన ఇండెక్స్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ ఎన్ఏవీలు పాజిటివ్గా అయితే కదులుతున్నాయి ఎస్ఐపి ఇన్వెస్టర్లకు మంచి భరోసా అయితే ఇస్తున్నాయి రైట్ ఇక ఇవన్నిటి గురించి మరింత వివరణ విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పిఎఫ్ఈ అనలిస్ట్ మన మలెంపాటి ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారు సో ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అంటారు అంటే పాజిటివ్ న్యూస్ కొంచెం వస్తున్నాయి మన ప్రైమ్ మినిస్టర్ చైనాలో ఉన్నారు కాబట్టి అక్కడ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి సో డెఫినెట్గా అంటే లాస్ట్ మనం 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే బోర్డర్ దగ్గర మనకి ఇష్యూ ఉండే సో ఎంత రప్చర్గా ఉన్నాం అప్పుడు సో ఇప్పుడు ఒక రకంగా ట్రంప్కి నమస్తే పెట్టచ్చు చైనాని దగ్గర చేసినందుకు ఎందుకంటే ఏదైనా శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాల్లో సో డెఫినెట్గా ఇది మన మంచికే అనుకోవచ్చు కానీ ఎక్కువ లాంగ్ టర్మ్ ఏంటి బార్డర్ ఇష్యూస్ వల్ల మనకి ఎట్లా వాళ్ళు రియాక్ట్ అవుతారు పాకిస్తాన్ దగ్గర పెట్టుకున్నారు పాకిస్తాన్ మనం చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అయితే ఒక స్టెప్ ముందుకు పడింది అనుకోవచ్చు అది మార్కెట్కి అది పాజిటివ్ డెఫినెట్గా అది మంచి శుభసూచకం జపాన్ నుంచి కూడా ముందు మనకి ఇక్కడికి రాకముందు అక్కడికి వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ కూడా మంచి ఇది ఉంది ఎఫ్టీఐ అగ్రిమెంట్ కూడా ఇంకా మనకి డీటెయిల్స్ తెలియాలి ఆ డీటెయిల్స్ తెలిస్తే డెఫినెట్గా మనం యూరోపియన్తో చేసుకున్నాం యూఏఈతో చేసుకున్నాం సో యూఎస్ని కాదనుకున్నప్పుడు వేరే కంట్రీస్ ఎఫ్టీఐ అగ్రిమెంట్ అనేది డిఫరెంట్ కంట్రీస్తో చేసుకుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకి భయం లేదు మన ఎక్స్పోర్ట్స్ కూడా యూఎస్కి తక్కువ కాబట్టి ఆ పర్సంటేజ్ మిగతా కంట్రీస్తో మనం పాలు పంచుకుంటే వాళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే డెఫినెట్గా ఇది మంచి తరుణమే ప్లస్ మెయిన్ జిఎస్టీ మీటింగ్ కూడా ఉందండి జిఎస్టీ మీటింగ్ కూడా 3rd and 4th జిఎస్టీ ఎందుకంటే 4th టైర్ నుంచి 2 టైర్ వచ్చారు సో 2 టైర్లో దివాళీ నుంచి అని చెప్పారు మన ప్రైమ్ మినిస్టర్ August 15th కానీ దివాళీ దాకంటే పండగ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కన్జంప్షన్ రొటేషన్ ఎక్కువ మార్కెట్లో కాదు సో ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్లో ఏదైనా పాజిటివ్ ఇస్తారా అనేది మార్కెట్ కూడా చూస్తోంది సో అది అక్కడ కూడా పాజిటివ్ వస్తే ఇంకొంచెం మనకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి సో మెయిన్ ఈ ఐఆర్సీ ఫామ్ అవుతుంది కాబట్టి సో అది ఒక స్ట్రాంగ్ అవుతుందని లెక్క పాజిటివ్ తీసుకుంది సో జిఎస్టీ కూడా కొంచెం పాజిటివ్ వస్తే మార్కెట్ ఇంకొంచెం పెరిగాయి అంటే లాస్ట్ టైం హై వచ్చేసి 25,675 అక్కడ దాకా పోవచ్చా అంటే ఈ నెగిటివ్ న్యూస్ ఏదన్నా రాకుండా ఉన్నప్పుడు ఈ పాజిటివ్ న్యూస్తో కొంచెం ముందుకెళ్లే ఛాన్సులే ఉంటాయండి ఓకే రైట్ కాలర్ని తీసుకుందాం హైదరాబాద్ నుంచి సురేష్ గారు నమస్తే అండి మాట్లాడండి ప్రభు గారు ఉన్నారు సార్ ఇది ఎన్ఎస్డిఎల్ లాంగ్ టర్మ్ గా అంటే మంచిగానే ఉంటుంది అన్న ఎన్ఎస్డిఎల్ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి కదా ఇన్వెస్టర్స్ మనకి ఇదివరకు ఇన్వెస్టింగ్ అంత చేసేవాళ్ళు కాదు ఇండియాలో బట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది సార్ బాగా అంటే మామూలుగా ఇచ్చిన రేట్ పెరిగిన ఇష్యూ తర్వాత పెరిగింది ప్రాఫిట్ బుకింగ్ అనేది సర్వసాధారణం ఎందుకంటే రీట్రేస్మెంట్ అవ్వుద్ది కూడా ఎందుకంటే కింద కొనుక్కున్న వాళ్ళు ఇష్యూలో పబ్లిక్ ఇష్యూలో వచ్చిన వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కదా ఎక్కడో చోట చేసుకుంటారు కాబట్టి న్యూస్ ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు అమ్ముకోవడం మళ్ళీ కింద కొనుక్కుందాం అనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది సో లాంగ్ టర్మ్ అయితే ఇది హోల్డ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ అయితే మీకు ప్రాఫిట్ ఉంటే తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఆ లెవెల్స్ చూసుకొని కిందకి ఇది చేసుకోవచ్చు ఇవాళ కూడా 1270 2.5% పెరిగింది ఏదైనా 1300 ఆ రేంజ్ వరకు రావచ్చు ఎందుకంటే పాజిటివ్ మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం వైబ్స్ వచ్చేటట్టు సో ఏదైనా 1350 దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఏదైనా మళ్ళీ రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు మీకు అయిపోయే అలాట్మెంట్ కనుక మార్కెట్లో కనుక కొనుంటే మటుకు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఎప్పుడైనా సరే ఉత్తమం ఎయిదర్ 50% 70% అనేది ఓకే ఇప్పుడు ప్రెసిడెంట్ మోదీ చైనా పర్యటన అంటే చైనాతో సంబంధాలు మెరుగైన ఫలితాలు అనుకోవచ్చు అంటారా భారత్కి 100% అది పాజిటివ్ వైబ్సేనండి ఎందుకంటే మనం లాంగ్ ఎప్పటి నుంచో దాదాపు 7 years నుంచి మోడీ అక్కడికి వెళ్ళలేదు 7 years తర్వాత ఇదే ఫస్ట్ టైం సో మనకి ఇష్యూలు చాలా రప్చర్ అయిన ఇష్యూలు చాలా వచ్చినాయి ఈ మధ్యకాలంలో సో అవన్నీ కూడా సెటిల్ అవుతాయా ఆ బార్డర్ ఇష్యూది ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ట్రేడ్ పరంగా ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనల్ని దగ్గర తీసుకుంటున్నారు ఒక రకంగా సో దానికే అనుగుణంగా ఇంకా మిగతా ఫర్దర్ స్టెప్స్ కూడా పాజిటివ్గానే ఉంటారా అనేది
కొంచెం, ఎందుకంటే చైనాని పూర్తిగా నమ్మలేం. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో క్వాడ్ నుంచి బయటికి రావాలి వాళ్ళ ఉద్దేశం, బట్ క్వాడ్ నుంచి బయటికి రాకూడదు. అట్లా ఉంటేనే చైనాతో మనకి డీల్ కరెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళేంటి, ఒకవేళ మనం క్వాడ్ నుంచి బయటకు వస్తే చైనాను యుఎస్తో మళ్ళీ లింక్ కుదుర్చుకుంటే మనకి కష్టం అవుద్ది, ఎక్స్పోర్ట్స్ మనకి ఇబ్బంది అవుతాయి. సో డెఫినెట్గా కొన్ని దౌత్యపరంగా కొంచెం జాగ్రత్తగా అటు ఇటు మన ప్రైమ్ మినిస్టర్ గారు వేసే స్టెప్స్ అన్నీ ఫెంటాస్టిక్ స్టెప్స్. అంటే ఎవరిని నొప్పించక ముందుకు వెళ్తున్నారు. సో డెఫినెట్గా అది మంచి తరుణం ఇది. సో మార్కెట్ కొంచెం ఇబ్బంది పడింది, ఇప్పటి నుంచి కొంచెం తిరుగుతుందా అంటే కొంచెం ఆశాభావం ఇంకొంచెం వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం లాస్ట్ హై 25,675 అక్కడ దాకా వస్తుందా అంటే వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఆ రేంజ్ దాటిందంటే నెక్స్ట్ మనం అప్పుడు ఆలోచించుకోవాలి నెక్స్ట్ స్టెప్ అనేది. అయితే ఇప్పుడు మార్కెట్స్ అప్పులో ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఏంటి ప్రధాన రీజన్స్ ఏమనుకోవచ్చు అంటారు ఇప్పుడు అప్ అవడానికి రీజన్ ప్రత్యేకించి? ఇప్పుడు 25,050 అబౌవ్ ఉంటే మార్కెట్ కొంచెం పాజిటివ్గా వచ్చినట్టు, 25% పాజిటివ్ వచ్చినట్టే లెక్క. సో 25,200 దాటిందంటే నెక్స్ట్ మనం 25,675 దాకా వస్తుంది అనుకున్నాం. సపోజ్ ఆ లెవెల్ కూడా దాటిందంటే తర్వాత నెక్స్ట్ ఆల్ టైమ్ హై 26,277. సో అక్కడ దాకా వెళ్తుందా అంటే మనం దివాళీ లోపల ఆల్ టైమ్ హై రావాలని అనుకుంటున్నాం. సో ఇవన్నీ అనుకూలిస్తే డెఫినెట్గా పాజిటివ్, అంటే జపాన్ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మంచిగా ట్రేడ్ అనేది జరిగితే కొంచెం మంచి న్యూస్ వచ్చే ఛాన్స్లే ఉంటాయి. ప్లస్ జిఎస్టీ కూడా మంచి న్యూస్ అండి. అది మామూలుగా అయితే విపరీతంగా పెరగాలి, కొన్ని లక్షల కోట్లు జనాల దగ్గర మిగిలిపోతాయి. సో అవి రొటేషన్ అవుతాయి. అందుట్లో సీజన్ కాబట్టి కన్సంప్షన్ ఎక్కువ అవుద్ది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎక్కువ ఇదవుతాయి. సో రొటేషన్ అవుద్ది. ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా పండగ టైంలో కొనుక్కుంటారు కాబట్టి ఇది మంచి తరుణం, మంచి టైంలో చేశారు. కానీ దివాళీ దాకా అన్నారు కానీ ఇమీడియట్గా చేస్తారా అనేది మన జిఎస్టీ మీటింగ్ చూస్తే కానీ అర్థం కాదు. అది అవుట్పుట్ వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. ఓకే అండి, ఒక కాలర్ని తీసుకుందాం. నాగర్ కర్నూలు నుంచి కృష్ణయ్య గారు నమస్తే అండి. నమస్కారం మేడం, మాట్లాడండి. ప్రభు గారు ఉన్నారు. హలో సార్ నమస్తే, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మా దగ్గర ఆంధ్ర బ్యాంక్ చేస్తున్నాయి, డివిడెండ్ వస్తలేదు, డేట్ తెలుస్తలేదు సార్. ఎవరు చెప్తారు అడిగితే? ఆంధ్ర బ్యాంకు షేర్స్ సార్. ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ అయింది కదా. అవును సార్, యూనియన్ బ్యాంక్ సార్. యూనియన్ బ్యాంక్ చెప్పుకోవాలి మీరు, ఆంధ్ర బ్యాంక్ ఇంకా లేదు కదా. వాళ్ళు ఎవరు చెప్తారు సార్ దీని గురించి అడిగితే? ఏం కావాలి మీకు? రేటు డివిడెండ్ వస్తలేదు సార్, 3 years సార్. డివిడెండ్ వస్తలేదా? ఒక పని చేయండి, నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఎక్కడ ఉందండి డిమాట్? కమలాపుర్తిలో సార్. అట్లా కాదు, ఏ ఫామ్ లో ఉంది డిమాట్ అకౌంట్? ఎక్కడ? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సార్. హెచ్డిఎఫ్సి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వాళ్ళు చేస్తే నాకు డివిడెండ్ రావట్లేదు అని చెప్తే హోల్డింగ్ మీకు ఎక్కడైతే డిమాట్ లో ఉందో ఆ హోల్డింగ్ లో ఒకసారి చూసి వాళ్ళు మీకు కన్ఫర్మ్ చేస్తారు. అంటే లాస్ట్ ఎప్పుడు డివిడెండ్ ఇచ్చారు, వచ్చిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, తర్వాత చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. ఈ నెంబర్ చేస్తున్నా సార్? నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్ చూడండి. ఓకే అండి, ప్రభు గారి ఫ్రేమ్ కింద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తారు. ఈ లైవ్ అయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేయండి. రైట్ అండి, మరొక కాలర్ని తీసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. ప్రభు గారితో కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ ఇది ఐఆర్బి ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చంటారా సార్? ఐఆర్బి ఇన్ఫ్రా? అవును సార్. ఫ్రెష్ బయింగ్ అండి? అవును సార్. 43 ఉంది, 43 రూపీస్. ఇన్వెస్ట్ చేయొచ్చు లేదండి మామూలుగా? కొంచెం ఇది వీకే ఉంది, ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా మీకు 40 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వీకే ఉంది, స్క్రిప్ట్ కొంచెం వీకే ఉంది, డౌన్ సైడే ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ కూడా చూస్తే మీకు లాస్ట్ టైంకి వచ్చిందా అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు. సో మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కొంచెం తగ్గింది. సో అందుకని కొంచెం మామూలుగా డౌన్ సైడ్, అంటే డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది కాబట్టి ఆ లెవెల్స్, కింద లెవెల్స్లో 40 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం ఆ టైంకి వచ్చినప్పుడు చూసి దాని ప్రకారం చూసుకోవాలి. ఒకవేళ 40 కూడా రాకపోవచ్చు. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో మీకు 40 రాకుండా ఉంది అనుకుంటే మీకు కింద 46 కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అబ్జర్వ్ చేయండి ఆ లెవెల్స్. రైట్ అండి, మరొక కాలర్ని తీసుకుందాం. విజయవాడ నుంచి చాణక్య గారు నమస్తే అండి. హలో చాణక్య గారు. హలో మీ వాయిస్ రావట్లేదు.
మరొకసారి ట్రై చేయండి. ఓకే, రైట్. ప్రభు గారు, లాస్ట్ వీక్ మార్కెట్ లెవెల్స్ని ఒకసారి చూస్తే ఎలా ఉన్నాయనుకోవచ్చు అంటారు? లాస్ట్ వీక్ కొంచెం పడినాయండి. ఎందుకంటే రిలయన్స్ వచ్చిన తర్వాత కూడా జియో కొంచెం టైం పడుతుంది. జియో ఫైనాన్స్ వస్తుంది అనుకుంటే ఇమీడియట్గా కొంచెం టైం 26 అన్నారు. సో దానివల్ల కొంచెం ఇది ఫ్రైడే కొంచెం మామూలుగానే ప్రాఫిట్ బుకింగ్ అయింది, బాగా పడింది. సో ఏది ఏమైనా ప్రజెంట్ మనకి ఇవాళ ఓపెనింగ్ నిఫ్టీ 40 పాయింట్స్ గ్యాప్ చూస్తే 60 పాయింట్స్ అబవ్ ఓపెన్ అయింది. సో 24,480 పైనే ఉంది, 25,000 పైనే ఉంది. కాబట్టి ఆ లెవెల్ తగ్గకుండా ఉంటే కొంచెం పాజిటివ్గా ఉన్నట్టే లెక్క అనుకున్నాం. సో అక్కడి నుంచి కొంచెం మనకి ఇంకా పాజిటివ్ ఫర్దర్గా వచ్చే ఇదిని బట్టి చైనా నుంచి కూడా న్యూస్ మనకి పూర్తిగా రావాలి. అంటే ఏం జరిగింది అక్కడ, అంటే ఇండియాకి ట్రేడ్ వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తున్నారు, మనం ఎట్లా FTA అగ్రిమెంట్ అయిందా లేదా, సో వాళ్ళకి పరిస్థితి మనం ఏమేమి ఇది చేయొచ్చు, ఏమేమి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఏమేమి ఇంపోర్ట్ చేయొచ్చు కొన్ని ఉంటాయి. కాబట్టి మనకి API 71% మనం చైనా నుంచి తీసుకుంటున్నాం. సో అది ఎట్లా మనం పర్సంటేజ్ అది పెంచుకుంటామా? కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇండియాలో కూడా వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు, కానీ మనకి 50% చేశారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఈ 50% వేశారు కాబట్టి కొన్ని కంట్రీస్కి, తక్కువ ఉన్న కంట్రీస్కి ఇబ్బంది. ఒక ఐటమ్ మనం పంపించినప్పుడు మనం 50% మన మీద పడితే వేరే కంట్రీస్కి 15% అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి, మన ప్రోడక్ట్ తగ్గుద్ది, అప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. సో దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చైనా అనేది ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దాన్ని బట్టి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని ఇక్కడికి వస్తాయా అనేది. ఇప్పుడు వియత్నాం కానీ మెక్సికో కానీ ఇలాంటి కంట్రీస్ కొన్ని బెనిఫిట్ అవుతాయి, వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ తక్కువ కాబట్టి. సో మనకి ఇది కూడా ట్రంప్తో కూడా కొంచెం ఒక రకంగా పెట్టుకోకూడదు. సో డెఫినెట్గా ఆయన ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు కూడా చూడండి, ఫస్ట్ మాగా అన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ డిపోర్టేషన్ అన్నాడు. ఆయన మన వాళ్ళని ఇబ్బంది పెట్టి గొలుసులేసి పంపించాడు ఆయన, అది కూడా కొంచెం ఇబ్బంది. తర్వాత పాస్పోర్ట్ వితౌట్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాడు ఆయన. తర్వాత సిటిజన్షిప్ మీద వస్తే కోర్టు కూడా మొట్టికాయలేసింది. సో వీసా రెన్యువల్స్ మీద కొంచెం బాగా హార్డ్గా ఉంది. పార్ట్ టైం జాబ్స్ ఇప్పుడు చేయడానికి లేదు, ఎందుకంటే పిల్లలు మన MS అక్కడికి చేయడానికి వెళ్ళినప్పుడు పార్ట్ టైం జాబ్ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోకుండా అక్కడి నుంచి కొంచెం సంపాదించి సపోర్ట్ వచ్చేది. ఇప్పుడు ఆ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇబ్బంది పడేది తల్లిదండ్రులు. ఇక్కడ వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కానీ రెగ్యులర్గా ఇక పంపించాల్సి ఉంటుంది MS అయిపోయేదాకా. సో ఇలాంటివి ఇబ్బందులు ఉంటాయి జనరల్గా. పేరెంట్స్ ఒక రకం టెన్షనే. వీసా కూడా దాదాపు ఇండియన్స్ 33 లక్షలు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటి అనేది 4 ఇయర్స్ వీసా చేస్తా అంటున్నారు. సో అంతకు ముందు దానికి మార్పులు ఉన్నాయి. సో ఆయన లాస్ట్ టైం చెప్పిన దానికి, ఫస్ట్ వచ్చిన దానికి, సెకండ్ వచ్చిన దానికి ఎంటైర్ చాలా డిఫరెంట్ ఉంది. ఒక రకంగా చూస్తే కూసాలు కదిలేలా ఉన్నాయి వీసాలతో. సో డెఫినెట్గా అది మనకి చాలా ఇబ్బంది. సిటిజన్షిప్ కూడా కొంచెం మొట్టిగా వేసింది, కానీ మళ్ళీ దాన్ని ఇష్యూని ఎంతవరకు తెస్తారు ఏంటది. జాబ్స్ అనేది కొంచెం బాగా కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. సో అంటే బిగ్ నేషన్ అనుకున్నప్పుడు బిగ్ ఫియర్ అనేది అందరికీ ఇస్తున్నారు. స్టూడెంట్స్కి ఏమో గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అన్నట్టుంది. సో అంటే ట్రంప్ దెబ్బకు కళలు అయిపోయేటట్టు ఉన్నాయి ఒక రకంగా చూస్తే. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎలా సెటిల్ అవుతాయి, ఇష్యూ కనుక సెటిల్ అవ్వాలి, ఎక్కడో చోట సెటిల్ అయితేనే బెస్ట్. సెటిల్ కాకపోతే చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే వాళ్ళ జీడిపి ఎక్కువ, మన జీడిపి తక్కువ. కానీ వాళ్ళ డెట్ ఎక్కువ, డెట్ టు జీడిపి ఎక్కువ, మన డెట్ టు జీడిపి తక్కువ. సో ఏదేమైనా మనకి పెరుగుతున్న ఎమర్జింగ్ మార్కెట్స్లో మనం ముందుకు పెరుగుతున్నాం కాబట్టి ఈ టైంలో ఏ కంట్రీతో కూడా అందుట్లో పెద్దన్నతో పొజిషన్స్ ఉన్న వాళ్ళతో తగాదా పెట్టుకోకుండా సామరస్యంగా ముందుకెళ్తే బెస్ట్. సో ఎక్కడో చోట ఇష్యూ కనుక క్లోజ్ అయితేనే మంచిది. అది ఎలా క్లోజ్ అవుద్ది, ఎలా అవుద్ది అనేది ఇంపార్టెంట్ మెయిన్. సో డెఫినెట్గా దాని ప్రకారంగా సెటిల్ అయితేనే అందరూ సెటిల్ అవ్వాలని చూసుకుంటారు. ఇన్వెస్టర్స్ మనమైతే ఆ ఇష్యూ ఏదన్నా గ్లోబల్ టెన్షన్స్ ఉంటే అది సెటిల్ అవ్వాలనే కోరుకోవాలి, ఎందుకంటే మార్కెట్ బాగుండాలి కదా. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. మనకి S&P రేటింగ్ కూడా, ఇండియాకి రేటింగ్ కూడా BBB- నుంచి BBB వచ్చింది. అంటే ఎక్కువ ఇన్వెస్టర్స్ కూడా అది చూస్తారు, రేటింగ్ చూస్తారు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐటీ కూడా మన ఐటీ కంపెనీలు బాగున్నాయి అని చెప్పి వాళ్ళే రేటింగ్ ఇచ్చారు, US కంపెనీలే ఇచ్చినాయి. సో US రేటింగ్ కంపెనీసే. సో ఇట్లా అన్నీ పాజిటివ్ ఉన్నాయి. జీడిపి 7.8, లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్కి 7.4 ఉంటే ఇప్పుడు 7.8% వచ్చింది. అది మంచి పాజిటివ్ న్యూస్. సో డెఫినెట్గా ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అన్ని పారామీటర్స్ అన్నీ బాగున్నాయి మనకి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
బ్యాంకుల ఇంట్రెస్ట్ కూడా 25 బేసిస్ 2 టైమ్స్ 25 తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ట్రెమర్స్ వల్ల, టారిఫ్ల వల్ల వాళ్ళకి ఇన్ఫ్లేషన్ వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు తగ్గించే ఉద్దేశంతో ఉన్నారు ఇంట్రెస్ట్. అలాంటిది మనకు ఆర్బీఐ అనుకున్న దానికంటే కింద ఉంది మన ఇన్ఫ్లేషన్. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే ఛాన్సులు ఉన్నాయి. సో అన్నీ బాగున్నాయి కాబట్టి మనకి గ్లోబల్ టెన్షనే మెయిన్. ఎందుకంటే కార్పొరేట్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగా లేవు Q1. సో ఈ Q2, Q3 మనకు చూస్తే మార్కెట్ డైరెక్షన్ తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలైక్య గారు నమస్తే అండి. హలో అలైక్య గారు. నమస్తే అండి. మాట్లాడండి, ప్రభు గారు ఉన్నారు. సార్ నా దగ్గర HCL టెక్ ఉన్నాయి సార్. అంటే 1750లో తీసుకున్నాను. ఓకే, కొంచెం లాస్ లో ఉన్నానండి. ఇప్పుడు దాన్ని ఏమైనా యావరేజ్ చేసుకోమంటా లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చా? ఇప్పుడు ఐటీ స్టాక్స్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అనుకోవచ్చు. బాగా 20% అబోవ్ పడ్డాయి కొన్ని స్టాక్స్. ఇప్పుడు టీసీఎస్ చూసుకునే ఎగ్జాంపుల్గా 4,500 నుంచి 3,000 దగ్గర ఉంది. సో ఇవాళ కొంచెం ఐటీ ఇండెక్స్ కొంచెం ప్లస్లో ఉంది. మార్కెట్ పెరగాలన్నా, ఆల్ టైమ్ హై టచ్ అవ్వాలన్నా ఫస్ట్ రావాల్సింది ఐటీ అండ్ బ్యాంకింగ్. ఈ రెండే మెయిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు హోల్డ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఏమీ ఇబ్బంది లేదు. మళ్ళీ ఐటీ ఇండెక్స్ మళ్ళీ పెరిగే ఛాన్సులే ఉంటాయి. సో యుఎస్తో మనకి ఇష్యూ సెటిల్ అయినప్పుడు వాళ్ళకి సర్వీసెస్ ఎక్కువ మన మీద ఆధారపడ్డారు కాబట్టి సో డెఫినెట్గా అది మనకి పాజిటివ్ అవుద్ది. ప్రజెంట్ మీకు ఏదన్నా కొంచెం పాజిటివ్ ఇది రావాలన్నా 1520, 1530 క్రాస్ అయితే కొంచెం 1700 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా 1700 నుంచి కరెక్ట్ అయింది. సో కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. షార్ట్ టర్మ్ అనుకుంటే మటుకు కొంచెం మీరు 1550 దాకా ఆగాలి. సో అది క్రాస్ అవుతున్నప్పుడు ఆ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ అనుకోండి. షార్ట్ టర్మ్ కొంచెం ఇబ్బందే ఉంటుంది. ఈ పారామీటర్స్ అన్నీ బాగున్నాయి. మన ఇష్యూస్ సెటిల్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటుంది. ఐటీ ఇండెక్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ టైం పడుతుంది. ఓకే రైట్, మరొక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి రమేష్ గారు నమస్తే అండి. హలో రమేష్ గారు మాట్లాడండి, ప్రభు గారు ఉన్నారు. సరే, ఇప్పుడు కొన్ని గ్రూప్లలో మామూలుగా పెన్ని స్టాక్స్ బై చేయమని అంటారు సార్. అది కొనుక్కోవడం మంచిది అంటారా? వద్దండి, దయచేసి అట్లాంటివి జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు పెన్నీ స్టాక్స్ అనుకుంటాం మనం. ఏంటంటే రేటు తక్కువ ఉంది, ఇప్పుడు రూపాయి ఉంది, 2 రూపాయలు ఉంది, 10 పైసలు ఉంది అని ఎక్కువ మంది ఏంటంటే అభిప్రాయం మనకి ఎక్కువ వస్తాయి కదా, అది పెరిగినప్పుడు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తాయని ఉంటుంది. 100 షేర్లో ఒక 2-3 వస్తాయి, మిగతా అన్నీ పోతాయి. మళ్ళీ మనం దాని నుంచి బయటికి తప్పించుకోవాలంటే రీమేట్ చేసుకోవాలి. అది ఉపయోగం లేదు. 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు ఆ షేరు. ఎందుకంటే లిస్ట్ అయితే తప్ప, లిస్ట్ కానీ షేర్లు 100,000 ఉంటాయి. సో అలాంటివి పెన్నీ స్టాక్స్ అనేది 100లో ఒక 5 పెరుగుంటాయి. అది చూసి మనం ఏం చేస్తామంటే మిగతాది కూడా. ఇప్పుడు ఆ న్యూస్ ఎక్కడ వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, మనకి ఎందుకు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు, అన్నోన్ పర్సన్ మనకి మెసేజ్ వచ్చినప్పుడు ఎందుకు ఇస్తారు అనేది ఒక్క ఆలోచన మీ మనసులో ఉంటే డెఫినెట్గా అలాంటివి టచ్ చేయరు. ఏదైనా ఇట్లాంటివి చేయాలంటే బ్యాక్ ఎండ్ మీకు సపోర్ట్ తీసుకుంటూ ఎవరైతే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని అది కన్సిస్టెంట్గా పెరుగుతుందా లేదా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర అదేమైనా ఇబ్బంది ఉందా, ఆ కంపెనీలో మేనేజ్మెంట్ మీద ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, కొన్ని ఫండమెంటల్స్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ప్రకారం పెరుగుతుంది అనే హోప్ ఉన్నప్పుడు అలాంటి వాటిలో పెట్టచ్చు. లేదు లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఇదిగా ఉండదు కదా. దాంట్లో ఫైర్ మొదలైనప్పుడు మనం ఎంటర్ అవుతుంటే మనకి ప్రాఫిట్లు అనేవి తొందరగా వస్తాయి. కాబట్టి కొంచెం మీ సూచనలు సలహాలు తీసుకొని ఎక్కడ పెట్టాలి. ఇట్స్ అ హార్డ్ అండ్ మనీ. మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టాలండి. మన డబ్బులు పోకుండా ఉండాలంటే ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రైజెస్ విల్ డిఫర్. ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతాయి. అది రిట్రేస్మెంట్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు అలాంటివి కొనుక్కుంటే బెస్ట్. అదే చిన్న అంటే రూపాయి 2 రూపాయలు ఉన్న షేర్లు పెద్ద మూమెంట్స్ ఉండవు, లిక్విడేషన్ కూడా ఉండదు దాంట్లో. సో డెఫినెట్గా చాలా ఇబ్బంది పడతాం. సో ఎక్కువ లాంగ్ అనుకునేది బాగుంది అనుకున్నప్పుడు మనకి మిగతా వాటి మీద వచ్చిన ప్రాఫిట్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిది. ఓకే, మరొక కాలర్ తీసుకుందాం. అశోక్ గారు హైదరాబాద్ నుంచి. అశోక్ గారు నమస్తే అండి. హలో అశోక్ గారు. రైట్, వీళ్ళ కాల్ అయితే కట్ అయినట్టుంది. అశోక్ గారు వీలైతే కనుక ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రభు గారి యొక్క పర్సనల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. రైట్, ఒక ట్రంప్ హెల్త్ వీటి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా?
అది యాక్చువల్గా అది బాగా రూమర్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మనకి ఏదన్నా అగ్రిమెంట్ అవన్నీ కావాలంటే అవతల వాళ్ళు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఆయన 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 పోతే మనకి వస్తుంది అనుకోవటం తప్పు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పార్టీ ఉంది, ప్రెసిడెంట్ ఇదైపోతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆల్టర్నేట్గా ఇంకొకళ్ళు ముందుకు తీసుకొస్తారు వైస్ ప్రెసిడెంట్ రాకపోతే. సో ఆయన ఏం చెప్పారు, ఇబ్బంది లేదు అని జనరల్గా చెప్పారు జేడీ వ్యాన్స్, అంతేగాని దాన్ని నెగిటివ్గా తీసుకొని ట్రంప్కి ఏదో అయిపోయింది కనపడట్లేదు, అబ్స్కాండెడ్ 2 days నుంచి కనపడట్లేదు అనేది అది వాళ్ళ ఇంటర్నల్, మనకి ఏ కంట్రీకి కూడా సంబంధం లేదు, మనకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు అని మనం ఏంటంటే మంచిగానే కోరుకుంటాం. అవతల వాళ్ళు ఇబ్బంది అయ్యి మనకి పాజిటివ్ రావాలి అనుకోకూడదు. డెఫినెట్గా ఆయన ట్రెమర్స్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు కోర్టు కూడా చెప్పిందండి 2 days బ్యాక్, ఈ ట్రెమర్స్ టారిఫ్ అనేవి ఉండవు ఎట్టి పరిస్థితుల్లో, హైకోర్టు చెప్పింది. అందుకని ఆయన ఏం చెప్పారు, నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అన్నారు. రేపు సుప్రీంకోర్టు కూడా మొట్టిగా వేస్తుంది, 100% వేస్తుంది. ఇప్పుడు సిటిజన్షిప్లో చూసాం కదా, అది కూడా వెనక్కి తీసుకున్నాడు కదా. ప్రతి ఇష్యూ కూడా జనవరి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఎక్కడైనా ఈ ఇష్యూ రైజ్ చేసి మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటున్నాడు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రివోల్ట్ రావాలి, జనాల్లోంచే రివోల్ట్ రావాలి. ఎందుకంటే అల్టిమేట్ యూజర్ ఎవరండి, ఎండ్ యూజర్ ఎవరు, ప్రోడక్ట్ వాడేది అక్కడ ఉన్న జనాలే. వాళ్లే ట్యాక్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇబ్బంది పడేది వాళ్ళదే. ఆ ఇబ్బంది ఎప్పుడు తెలుస్తుంది, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ మనం ఎక్కువ కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర కన్జంప్షన్ తగ్గిపోద్ది, ప్రోడక్ట్స్ డిమాండ్ ఉంటుంది కాబట్టి సేల్స్ తగ్గిపోద్ది. సో డెఫినెట్గా అవన్నీ ఎఫెక్ట్ వస్తే నెక్స్ట్ 2 quartersకి వాళ్ళు తగ్గుతుంటే మనం పెరుగుతూ ఉంటాం. సో అది వాళ్ళకి ఇబ్బంది అనేది ఇన్స్టెంట్గా తెలియపోయినా, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉత్తేజం యుఎస్ జనాల్లో లేదనుకోవాలి. ఒక రకంగా ఇంత ఇబ్బంది పెడుతున్నా అల్టిమేట్ ఇబ్బంది ఎవరికి, వాళ్ళకే కదా. ఇప్పటికైనా బయటికి రావాలి కదా. ఇప్పటికైనా బయటకు వచ్చి ట్యాక్స్లు ఈ రకంగా వేస్తున్నప్పుడు ఇది సరికాదని కోర్టే చెప్పింది. సో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళే అనలిస్టులు ఏం చెప్తారంటే, సుప్రీంకోర్టు కూడా ఎగెనెస్ట్ చేసిన కొన్ని దారులు ఉన్నాయి, ఇది కంటిన్యూ చేయడానికి అనేది కొంచెం వాళ్ళు మార్కెట్కి కొంచెం ఫీలింగ్ ఇచ్చారు. సో అది ఎంతవరకు కరెక్టు అనేది ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు కూడా రివర్స్ అయినా, ఏది మనకు ట్రెమర్స్ అనేది తీయకపోయినా టారిఫ్ ట్రెమర్స్, సో నెక్స్ట్ ఏంటి అనేది అప్పుడు కండిషన్స్ ప్రకారంగా అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో మేబీ మ్యాక్సిమం మన అనుకోవటం మటుకు కోర్టులో అది నిలవకపోవచ్చు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదన్నా ఉంటే యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ ఉంది, అగ్రిమెంట్ అక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళ ఏదన్నా ఉంటే వాళ్ళకి ఇబ్బంది మనకు చెప్పుకుంటారు. సో వాళ్ళని కూడా లెక్క చేయకుండా డైరెక్ట్గా ఆయన చేస్తున్నారు. నానా రకాలుగా భయభ్రాంతులు చేసి వాళ్ళని చేసుకుంటున్నాడు. జపాన్ని కూడా అంతే కదా, వాళ్ళు $550 billion చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నారు, మేము పెట్టమంటున్నారు. సో డెఫినెట్గా మనం స్ట్రాంగ్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో బెండ్ అయ్యామా లాంగ్ టర్మ్లో మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇబ్బంది పడ్డా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంది ఇండియాకి. ఇట్స్ వెరీ పాజిటివ్ న్యూస్ అవుద్ది. సో డెఫినెట్గా మన గవర్నమెంట్ మంచి స్టాండే తీసుకుంది కాబట్టి మనం లాంగ్ రన్లో కొంచెం బాగుంటుంది. ఈ షార్ట్ టర్మ్లో కొంచెం మనం ఫేస్ అవ్వాలి. అది ఎంతవరకు అనేది మనకి పోను మనకి వాళ్ళు తీసుకునే డిసిషన్స్ బట్టి ఉంటాయండి. ఓకే రైట్ అండి, మరొక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి హరీష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. ప్రభు గారు ఉన్నారు సార్. ఇప్పుడు 2 డిపి అకౌంట్స్ ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి ఇండివిజువల్ ఉంది, ఇంకోటి ఓన్లీ డీప్ ఉంది. దాంట్లో షేర్స్ అమ్ముకోవడం అవ్వట్లేదు సార్. అంటే ఎట్లా ప్రాసెస్ మళ్ళీ చెప్పండి, క్వశ్చన్ ఏంటి? 2 DPs ఉన్నాయి సార్ నా దగ్గర. యాక్చువల్లీ 2 డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. ఓకే, అవునవును. దాంట్లో వచ్చేసి ఒకటేమో ఇండివిజువల్ డిపి అకౌంట్ ఉంది, ఇంకోటేమో ఓన్లీ డిపి అకౌంట్ ఉంది సార్. దాంట్లో ఉన్న షేర్స్ అమ్ముకోవడానికి రావట్లేదు, నాకు సేల్ చేసుకోవడానికి రావట్లేదు. ఒకే పేరు మీద 2 డిమాట్లు ఉన్నాయి, రెండింటి ఒకే అకౌంట్కి అటాచ్ చేశారు, అంతే కదా? అవును సార్. సో అది ఏమవుతుందంటే, ఇప్పుడు 2 డిమాట్లు ఉన్నప్పుడు ఒకటి 2 ఏఎంసీలు మనం కట్టాలి కదా. 2 ఏఎంసీలు మనకి ఎందుకు? అందుకే జాయింట్ అకౌంట్ ఇవాళ రేపు మ్యాక్స్ టు మ్యాక్స్ జాయింట్ అకౌంట్ లేవు, సింగిల్ అకౌంటే చేసుకుంటున్నారు, లేదా దాంట్లో నామినీ పెట్టుకుంటున్నారు. సో ఏవైతే ఒక డిమాట్ ఉందో దాని నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెస్ట్. అక్కడి నుంచి ఇది లేకపోతే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఏం చేస్తుందంటే దాని నుంచి కూడా మనకి ఒక అమ్మటానికి కనుక ఛాన్స్ ఇస్తుంది. సో డెఫినెట్గా అది ఆ కంపెనీని బట్టి ఉంటుంది. కాబట్టి లేదు, ఆ కంపెనీ మీరున్న కంపెనీలో లేదు అనుకున్నప్పుడు ఆ షేర్లన్నీ దీంట్లో మార్చుకుంటే
క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ కనుక మనం ఫామ్ సబ్మిట్ చేస్తే మీకు రూపాయి కూడా ఛార్జ్ కాకుండా ఈ షేర్లన్నీ మీరు అనుకున్న సోర్స్ ఆఫ్ అకౌంట్ డిమాట్ అకౌంట్కి వస్తాయి. వచ్చినప్పుడు ఆ షేర్లన్నీ వచ్చి రాగానే ఆ అకౌంట్ క్లోజ్ అవుద్ది. ఏఎంసీ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కట్టేస్తారు, సింగిల్ అకౌంట్ మీరు ఉంచుకోవచ్చు. అట్లా చేయండి. రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు గారు, ఈరోజు Thank మా you స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే మార్కెట్ బస్. నమస్తే.